తెల్ల గల్జీరు ఆకుకూర అన్నమాట. ఇదైతే ఎక్కడైనా దొరుకుతుంది. మన రోడ్ సైడ్ పక్కన ఎక్కడైనా కాస్తుంది ఇది. దీనికి ఎక్కువగా కిడ్నీలో రాళ్ళు అವೆಲ್ಲ త్వరగా తీసేస్తాయి. ఇంకా ఆరోగ్యానికి ఇది చాలా మంచిది, కళ్ళకి కూడా చాలా మంచిది తెల్ల గల్జీరు అన్నమాట. అలాంటి ఇంత మంచి ఆకుకూరనైతే మనం పచ్చడి చేసుకుందామా? సరే, పచ్చడి చేసుకునే దానికైతే కావాల్సిన పదార్థాలు చూద్దాము. తెల్ల గల్జీరు ఒక కప్పు, ఒక బౌల్ నిండా తీసుకున్నాను, కడిగి పెట్టుకున్నాను. ఇంకా ఒక గుప్పెడు బుడ్డలు విత్తనాలు అంటే పల్లీలు అన్నమాట. ఒక 10 ఎండుమిరపకాయలు, మినపగుళ్ళు ఒక గుప్పెడు, ఇంకా ఉల్లిపాయ రెబ్బలు ఒక గడ్డ అన్నమాట. ఇంకా 2 టమోటాలు, 2 ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర, పసుపు, ఇంకా పోపు దినుసులు అన్నమాట. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం. ప్యాన్లో డ్రై రోస్ట్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని మినపగుళ్ళు వేసుకున్నాము. కొంచెం రోస్ట్ చేసుకుందాము. ఆయిల్ అవసరం లేదు. కొంచెం జీలకర్ర, పల్లీలు వేసేసుకున్నాము. ఎర్రగా వేగనిద్దాం. ఇవైతే వేగాయి. ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాం. ఇది కూడా కొంచెం వేగాలన్నమాట. ఇవైతే వేగిపోయాయి. వీటిని పక్కకు పెట్టుకున్నాం. ఒక బౌల్లో వేసి ఈ ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకున్నాము. ఒక గ్లాస్ ఆయిల్ పడుతుంది. వీటిని అయితే ఇలా చక్రాల్లో కట్ చేసుకోవాలన్నమాట. ఉల్లిగడ్డలు, టమోటాలు వేసేస్తున్నాం. ఎల్లిపాయలు వేసేస్తున్నాము. ఇంకా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేస్తున్నాము. ఇప్పుడైతే ఆకును కూడా వేసేస్తున్నాము. వేసుకొని మూత పెట్టేద్దాం కలపకుండా. ఇదైతే ఇలా మగ్గిపోయింది. ఒకసారి అయితే కలుపుకున్నాము. ఇప్పుడైతే మిక్సీలోకి మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, మిక్సీ పట్టేసుకున్నాం. కావాల్సినంత ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాము.
మిక్స్ అయితే పట్టుకున్నాము. మసాలా రెడీ అయిపోయింది. 2 ఎల్లిపాయలు వేసుకున్నాము. ఇప్పుడైతే ఇది కూడా వేసేసుకొని పట్టేసుకుందాం. దీంట్లోనే వేసుకున్నాము. ఫైనల్గా పచ్చడి అయితే ఇలా తయారైంది. ఈ కలర్లోకి వచ్చేసింది అన్నమాట. దీనికైతే కొద్దిగా పోపు పెట్టేసుకున్నాము. పోపుకైతే కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాం. కొంచెం 1 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. వేసుకొని పెట్టేసుకున్నాము. పెట్టుకొని క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అయితే వేసుకుందాం. అలాగే కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, మరి కొంచెం పసుపు వేసుకొని వేగనిద్దాము. అంతేనండి, ఎర్రగా అయిపోయింది పోపు అయితే. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఆఫ్ చేసుకొని మనమైతే ఈ పచ్చడిలో వేసేసుకున్నాము. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన తెల్ల గలిజేరు పచ్చడి అన్నమాట. ఎంతో కలర్ఫుల్గా ఉంది, చూద్దాం. సూపర్గా ఉందండి. ఇలాగే మీరు కూడా అన్నంలో చేసుకొని సైడ్ డిష్గా పనికొస్తుంది. అన్నంలోకి అయినా కూడా పప్పు లేకున్నా కూడా బాగా కలుపుకొని తినొచ్చు. ఒక ముద్ద ఎక్కువ తింటారు. ఎంతో టేస్టీగా ఉన్నాయి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.